నెక్స్ట్ క్వశ్చన్ 88% ఆఫ్ 370 ప్లస్ 24% ఆఫ్ 210 మైనస్ క్వశ్చన్ మార్క్ ఇదే కనుక్కోవాలి మనం ఈక్వల్ టు 118. దీని ఆన్సర్ ఇదండి. ఎలా చూద్దాం. 88% అంటే 88/100 ఆఫ్ అంటే ఇంటూ 370 ప్లస్ 24% అంటే 24/100 ఆఫ్ అంటే ఇంటూ 110 మైనస్ తెలియదు కాబట్టి ఈ నెంబర్ ఎక్స్ అనుకుందాం ఈక్వల్ టు 118. 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. కింద డిజిట్స్ 0 పోవాలంటే పైన 1 డిజిట్ ముందు పాయింట్ పెట్టుకోవాలి కదండి. ఇప్పుడు అలాగే చేద్దాం. 8.8 ఇంటూ 37 ప్లస్ ఇక్కడ కూడా అంతే. కింద 0 పోవాలంటే పైన 1 డిజిట్ ముందు పాయింట్ పెట్టుకోను. 2.4 ఇంటూ 21 మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 118. 37 ఇంటూ 8 ఎంత అవుద్దండి? 8.8 ఇంటూ 37 325.6 ప్లస్ 50.4 అవుతుంది. మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 118. దీన్ని ప్లస్ చేస్తే ఎంత అవుతుందండి? 376 మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 118. ఎక్స్ని అటు తీసుకెళ్ళి 118ని తీసురండి. 376 మైనస్ 118 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 258. దెన్ ఆన్సర్ బి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 860% ఆఫ్ 50 ప్లస్ 50% ఆఫ్ 860. ఆల్రెడీ ఇది బేసిక్ క్లాస్లో చెప్పారండి. ఇది ఫార్ములా x% ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు y% ఆఫ్ x. ఇలా పర్సంటేజ్ సేమ్ నెంబర్తో పర్సంటేజ్ నెంబర్ వచ్చింది అనుకోండి. సేమ్ ఇది పర్సంటేజ్ నెంబర్ సేమ్ పర్సంటేజ్ ఎంత నెంబర్ అదే పర్సంటేజ్ వచ్చి సేమ్ నెంబర్ వచ్చింది అనుకోండి. సేమ్ రెండు కూడా ఈక్వల్గా ఉండి పర్సంటేజ్ చేంజ్ అయ్యాయి. అవునా? అలా వచ్చినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసుకోవాలి. ఆల్రెడీ బేసిక్ క్లాస్లో చెప్పాను దీని గురించి. చూడండి. x% ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు y% ఆఫ్ x. ఇప్పుడు x అంటే ఏంటండి? 860. y అంటే 50. సేమ్ ఇది y